వెల్కమ్ టు అవర్ ఛానల్. కీరవాణి గారి తనయుడు పాపులర్ సింగర్ అనే చెప్పాలి, దర్శకుడు కూడా. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయన ఒక ప్రముఖ హీరోయిన్తో ప్రేమాయణం నడుపుతున్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏంటి ఈ న్యూస్ ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. సరే ఏంటి సార్ ఈ రూమర్స్ నిజమేనా? రూమర్స్ నిజమేనా అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఇద్దరు కూడా, ఇప్పుడు ఆవిడెవరు కావ్య కళ్యాణ్ రామ్ మీద పేరు. సో వల్లంకి ఏదది గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్. సో తేజ అందులో బన్నీగా యాక్ట్ చేశారు. ఈ అమ్మాయి ఎవరు అదితి అగర్వాల్, అంటే ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. సో ఈమె హీరోయిన్ అయిపోయింది, తేజ కూడా హీరో అయిపోయారు కదా, తేజ సజ్జా. సో ఇప్పుడు ఆ సినిమాతో తెరంగేటం చేసి చైల్డ్ ఆర్టిస్ట్గా 2-3 సినిమాలు చేయడము, ఆ తర్వాత ఏదది మసూదా హర్రర్ మూవీ ఒకటి వచ్చింది, బాగా క్లిక్ అయింది. సో ఆ హీరో పేరు రీసెంట్గా కూడా ప్రీ వెడ్డింగ్ ప్రమోషన్ ఏదో సినిమా వచ్చింది, అది కూడా బాగుంటుంది ఆ హీరోది. సో అది హిట్ అయిన తర్వాత నెక్స్ట్ బలగం పడింది. బలగం మరి ఇంకా భయంకరమైన హిట్, బ్లాక్ బాస్టర్ అయిపోయింది. వేణుకి ఫస్ట్ డైరెక్షన్ ఆప్షను, ఈమె కూడా అందులో మంచి డైరెక్షను, తర్వాత దర్శికి కూడా మంచి బ్రేక్ వచ్చిందని చెప్పాలి బలగం. సో అందులో పొట్టిపిల్ల సాంగ్తో మరికొద్దిగా ఆమె సోషల్ మీడియా కూడా తెగ వైరల్ ట్రోల్ అయింది. అయితే ఇక్కడ ఈమె మన ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి అబ్బాయితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనేది సోషల్ మీడియాలో హల్చల్. ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు మేబీ వీళ్ళు చిన్నప్పుడు ఒక దగ్గర ఉండొచ్చు, పరిచయం అయి ఉండొచ్చు. అలా పరిచయాలు ఎవరు కలిసి వాళ్ళు వెళ్తే మన జనాలు ఎలా ఉంటుందంటే అదిగో పులంటే ఇదిగో తోక అనే రకం. ఈవెన్ విజయ్ రష్మిక కూడా ఎక్కడో విదేశాల్లో కలిసి రెస్టారెంట్లోకి వెళ్ళినా కూడా మనోళ్ళకి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్లు దొరకడంతో అచ్చా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, వీళ్ళిద్దరూ ఒకటవబోతున్నారు, పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు ఎక్కడా రెస్పాండ్ అవ్వలే. ఎక్కడ ఒక ప్రెస్ మీట్లో కూడా ఆఖరికి ఎంగేజ్మెంట్ రింగ్ ఇద్దరి చేతిలో ఒకేలాగుంది అని చెప్పినా కూడా వాళ్ళు ఎక్కడ ఓపెన్ అవ్వలే. మీరు అనుకున్నదే అని చెప్పేసి నవ్వేశారు తప్ప అప్పటికి పెళ్ళి అయిన తర్వాత చెప్పారు వాళ్ళిద్దరు. ఎందుకంటే ఇట్లాగే సోషల్ మీడియాలో మీరు నేను మాట్లాడుకునేది రకరకాలుగా వైరల్ అయింది. ఆ వైరల్ అయ్యే అంశాలు కూడా ఎలా ఉంటున్నాయంటే థంబ్నెయిల్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మనోభావాలు దెబ్బతినేలా పెడుతున్నారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ మీదే స్టోరీలు రాసి వాళ్ళ ద్వారా వచ్చిన పైసలతో అన్నం తింటున్నాము, మళ్ళీ వాళ్ళనే బదనాం చేస్తే ఎలాగా? తప్పు కదా. అదే కొరటాల శివ గారి డైలాగ్ లాగా అటువంటి డబ్బులతో వచ్చిన బియ్యం మీరు కొనుక్కుంటే మీకు అరగదు కదా, మంచిది కాదు. సో అలాగా వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారేమో, ఒకటవుతారేమో అంటే ఒకలాగా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి థంబ్నెయిల్స్. మొన్న రీసెంట్గా చాగంటి గారు కూడా ఆయన ఎప్పుడు అంత ఫీల్ అయ్యారో పెట్టారు. చాగంటి గారి కోడలు ఇటువంటిదా అని పెట్టాడట. ఈ బాబాయ్ మా కోడలు ఏం చేసింది ఏంటి, మా అబ్బాయి ఏమైనా చేశాడా అని చెప్పి ఒక్కసారిగా గుండె జారినంత పని అయింది. తీరా వీడియో చూస్తే అదేమీ లేదంట. అలా ఎందుకు అంటే అలా పెడితేనే చూస్తారా నీ కంటెంట్, లేకపోతే చూడరా? మొబైల్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కడు వీడియోగ్రాఫర్ అయిపోయాడు, ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అయిపోయాడు, ప్రతి ఒక్కడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. ప్రతి ఒక్కడు ఎలా తెలుసా, ఏదో చిన్న క్లిప్పింగ్లు పెట్టేసి ఇక్కడ ఇలా జరుగుతుందట అనుకుంటున్నారట, ఇప్పుడు చూడండి అది జరుగుతుంది, ఇక్కడ ఇది చూడండి, మీరు ఒక్కసారి షేర్ చేయండి, మీకు 10 నిమిషాల్లో గుడ్ న్యూస్. ఎందుకే ఇవన్నీ అంటే ఇవన్నీ చిల్లర వేషాలు ఇవన్నీ. సో అలాంటి చాగంటి గారు లాంటి వారు కూడా ఈ థంబ్నెయిల్స్ చూసి ఫీల్ అయ్యారంటే అసలు పందా మార్చుకోవాలి. దానివల్ల ఒక్కసారి ఛానల్కి సబ్స్క్రైబర్ పెరగచ్చు, నీకు చూసే వ్యూవర్షిప్ పెరగచ్చు, ఒక్కసారి ఢమాల్ అంటుంది, ఎప్పుడు పడుతుందో తెలియదు. సో ఇప్పుడు ఈ కావ్య కానీ అలాగే ఆయన పేరు కాలభైరవ, కీరవాణి గారి అబ్బాయి, ఆయన ఇంతకుముందు ఏదో సినిమాలు మ్యూజిక్ కూడా కంపోజ్ చేశారు, నాకు తెలిసి కార్తికేయ ఆయన అనుకుంటా, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. సో అటువంటి కాలభైరవ ముందు మత్తు వదలరా ఏదో సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు, తర్వాత కార్తికేయ తీశారు. సో వీళ్ళిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది అనేది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ. ఇప్పుడు కాలభైరవ తమ్ముడు అంటే కీరవాణి గారి చిన్నబ్బాయి ఏదైతే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడో ఆ సినిమాలకు హీరోయిన్గా ఇవి చేసిందంట. సో అక్కడ వీళ్ళిద్దరూ పరిచయం అయ్యారు, వీళ్ళిద్దరు మంచి ట్యూన్ కుదిరింది, అందుకే వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది లేనప్పుడు అక్కడ ఇద్దరు మేజర్లు, ఇద్దరు మెచ్యూర్డ్గా ఉండే పర్సన్స్, ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు తిరిగితే వీళ్ళకి వచ్చి నొప్పి ఏంటి చెప్పండి. ఇప్పుడు దాని మీద పెద్ద చర్చ ఏంటి, వీళ్ళిద్దరు కావ్య భైరవ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా, ఇద్దరు ఒకటవబోతున్నారా
అందులో ఇప్పుడు రాజమౌళి గారి ఫ్యామిలీ అని ఒక హైప్ అయిపోయింది ఇక్కడ బాగా. ఎందుకంటే కీరవాణి గారు రాజమౌళి గారు అంతా ఒక అన్నదమ్ముల పిల్లలు కదా, ఒకే ఒక ప్రాజెక్ట్ అందరూ కలిసి చేస్తూ ఉంటారు. కీరవాణి గారి భార్య కానీ, రాజమౌళి గారి భార్య కానీ, కాలభైరవ కానీ, అంటే వీళ్ళు కూడా లైన్ ప్రొడ్యూసర్ కానీ, లేదంటే అసోసియేట్ డైరెక్టర్ గాను, అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక ప్యాకేజ్గా సినిమా చేస్తూ ఉంటారు. సో అంత మంచి ఫ్యామిలీని ఈ అమ్మాయి ఈ పొట్టిపిల్ల భలే వలేసి పట్టింది, మంచి అవన్నీ ఎవరికి ఎప్పుడు ఏది ట్యూన్ అవుతుందో చెప్పలేం కదా. సో అలాగా మేబీ ఫ్రెండ్స్గా కూడా ఉండొచ్చు కదా, అలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే ఆఖరికి వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ బెడ్రూమ్లో విషయాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి, ఎవరైనా నాకే ముందు తెలిసింది, నేనే ముందు షేర్ చేశాను, నాకు ఎంత వ్యూవర్షిప్ వచ్చింది అనే తాపత్రయంలో కక్కుర్తితో ఇటువంటి థంబ్నెయిల్స్ అవి పెడుతున్నారు. సో వాళ్ళిద్దరూ నిజంగా ఇష్టపడితే లేదా ఫ్రెండ్షిప్ మించి ఏదైనా ముందుకు జరిగితే పెళ్ళి అయితే తప్పేముంది, వాళ్ళ ఇష్టం, అది మన పరిధిలోకి రాదు అది. కాకపోతే అత్యుత్సాహం ఎక్కువైపోయింది. మనం పక్కోడి విషయం వచ్చేసరికి పాదరసంలాగా బిహేవ్ చేస్తున్నాం, మన విషయం వచ్చేసరికి వాడు ఇక ద్రాక్షరసంలాగే ఉంటాడు, ఏదో లేరా అన్నట్టుగా. పక్కోడు ఏంటి ఏమైంది ఆ యాంగ్జైటీ ఎక్కువైపోతుంది జనాల్లో. దట్టు ఈ ఫోన్లు వచ్చాక చెప్పాను కదా, ప్రతీది కూడా ఓవర్ ఎక్స్పెక్టేషను, ఓవర్గా ట్రోల్స్ చేయడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా చేయడం. మొన్న లావణ్య త్రిపాఠి కూడా చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఉపాసన గారు కడుపుతో ఉన్నారని తెలిసి తర్వాత ట్రోల్స్ చేశారు. ఆవిడ 2 కవళ్ళు కంటే దాన్ని ట్రోల్ చేశారు. ఆవిడ నిజంగా సరోగసి ద్వారా కన్నది, వేరేలో కన్నది అని. అది తప్పు కదా. కడుపుతో ఉన్న ఆవిడకి అలాంటి వార్తలు, అటువంటి సమాచారం తెలిస్తే మరి కొంచెం హర్ట్ అవుతారు, మానసికంగా ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ అవసరమా? వాళ్ళ మానసిక క్షోభకి, వాళ్ళ ఉసురుకి మీరెందుకు కారణం అవుతారు? సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీకు వార్తగా తెలిస్తే ఈ జంట బాగుంది, ఈ జంట ఒకటైతే బాగుంటుంది అది చెప్పండి. అంతేగాని వెంటనే ఇలా ఉందట, అలా ఉందట థంబ్నెయిల్స్ పెట్టేసి, ఇంకోటి ఉన్నాడు ఆయన రెడీగా ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే చాలు, వీళ్ళు పెళ్ళి అయ్యింది, నెక్స్ట్ 2 ఏళ్ళ తర్వాత విడిపోతారు, నెక్స్ట్ 6 నెలల్లో వీళ్ళు. ఎందుకే నీకు శుభం చెప్పు, అశుభం చెప్పకు. శుభం కూడా చెప్పగా ఎందుకు? అంటే నీ పబ్లిసిటీయా? నీ దగ్గరికి అందరూ రావాలా? వచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేయాలి, అంతే కదా. ఎందుకు నువ్వు పబ్లిసిటీ చేసుకోవాలి? నీలో సత్తా ఉంటే అదే బయటకు వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. ఆ పబ్లిసిటీ కోసం వీళ్ళు 2 నెలల్లో విడిపోతారు, వాళ్ళు 6 నెలల్లో విడిపోతారు, వీళ్ళు 2 ఏళ్ళలో పోతాడు, ఇవన్నీ అవసరమా? ఎవడు చెప్పగలడు భవిష్యత్ అనేది? నిజంగా భవిష్యత్ తెలిసిపోతే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ సమస్యలు వస్తున్నాయి చెప్పండి, లేదా డిమానిటైజేషన్ సమస్యలు వస్తున్నాయి చెప్పండి, లేదా తీవ్రవాదులు అటాక్ చేస్తారని చెప్పండి. అది కదా చేయాల్సింది. ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే, సినిమా వాళ్ళు వార్త తీశారు, ప్రతి ఒక్కడికి ఇంట్లో వార్తలుగా ఏమైంది కావ్య ఎవరితో తిరుగుతుందంట, ఆ పొట్టిపిల్ల ఎవరితో వెళ్తుందంట. వెనకెందుగా మనం మాట్లాడుకుంటాం కానీ వాళ్ళు మారరు, అలా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.